హలో అండి. ఈ వీడియోలో బోర్న్ అపెటైట్ యువర్ మెజెస్టీ అనే లేటెస్ట్ ఆన్‌గోయింగ్ కే డ్రామా చూడబోతున్నాం. ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసుకుంటే ఒక పెద్ద రాయల్ కోర్ట్‌లో హీరోయిన్ ఈ జాంగ్ హ్యాండ్స్ కట్టేసి ఉంటాయన్నమాట. ఆమెకు ఎదురుగా ఉన్న కింగ్ హీరో లీ హియోన్. అతను నైఫ్‌తో ఆమె దగ్గరకొచ్చి, ఈమె ప్రిపేర్ చేసిన డిష్ తిన్న తర్వాత నా సెన్సెస్ కన్‌ఫ్యూజ్ అయ్యాయి. ఈమెకి కన్ఫర్మ్‌గా పనిష్మెంట్ ఇవ్వాలి. ఈమెని ఇక నుండి రాయల్ షెఫ్‌గా అపాయింట్ చేస్తున్నాను. ఈమె ఇంక నుండి నాకు డిషెస్ ప్రిపేర్ చేస్తుంది అని అనౌన్స్ చేస్తాడనమాట. అప్పుడు ఆమె వెంటనే మనసులో, మిషెలిన్ స్టార్ షెఫ్ అవ్వాల్సిన నేను ఇక్కడ రాయల్ షెఫ్ అవ్వడం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటుంది. అప్పుడు హీరో వెంటనే నైఫ్ తీసుకొని ఇలా అనగానే ఆమె ఆమె హ్యాండ్స్కి కట్టున్న రోప్ కట్ అయిపోతుందనమాట. అప్పుడు హీరోయిన్, అసలు నేను ఈ సిచ్యువేషన్లో ఎలా ఎండ్ అయ్యాను, ఇక్కడికి ఎలా రీచ్ అయ్యానో తెలుసుకోవాలంటే పాస్ట్‌లో ఏం జరిగిందో చూడాల్సిందే అంటుంది. అలా మనకి పాస్ట్‌లో జరిగిన సీన్ చూపిస్తారనమాట. ఫ్రాన్స్‌లో కుకింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఆమె కుక్ చేస్తూ ఉంటే మధ్యలో కుకింగ్ గ్యాస్ పనిచేయదనమాట. స్టాఫ్‌కి పిలిచి చెప్తుంది. వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఇంతలో కుకింగ్ టైం అయిపోతూ ఉంటే అక్కడ డెకరేషన్‌లో ఉన్న గ్రాస్ కనిపిస్తుంది ఆమెకి. వెంటనే అది తీసుకొచ్చి ఆమె లైటర్ యూజ్ చేసి అలా వచ్చిన ఫైర్‌తో కుకింగ్ కంప్లీట్ చేస్తుంది. కాంపిటీషన్ అయిపోయాక జడ్జెస్ చెక్ చేసి హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిష్‌కి చాలా బాగుందని చెప్పి ఆమెని విన్నర్‌గా అనౌన్స్ చేస్తారనమాట. సో అలా ఆమె కాంపిటీషన్ విన్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె రెడీ అవుతూ వాళ్ళ ఫాదర్‌కి కాల్ చేసి చెప్తుంది. న్యూస్ చూసావా, నేను కాంపిటీషన్ విన్ అయ్యాను. ఇక నేను మిషెలిన్ స్టార్ షెఫ్ అవుతాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అతను ఆమెకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఈరోజు సోలార్ ఎక్లిప్స్ అని చెప్తాడు. అప్పుడు ఆమె, సరే నేను రిటర్న్ కొరియా వస్తున్నప్పుడు ఫ్లైట్‌లో చూస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత అతను, మా ఫ్రెండ్ నీకు ఒక హిస్టరీ బుక్ ఇస్తాడు. అది తీసుకొని జాగ్రత్తగా తీసుకురా, అది చాలా ఇంపార్టెంట్ బుక్ అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఆమె రెడీ అయ్యి కిందకొచ్చేసరికి పోస్ట్ బాక్స్‌లో ఆ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ తీసుకొని ఆమె ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది. అలా ఫ్లైట్‌లో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. ఆ ఫుడ్‌లో ఆమె వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్‌తో పాటు స్పైసీ పేస్ట్ ఒకటి తీసుకొని అది మిక్స్ చేసుకొని తింటూ ఉంటుంది. ఆ పేస్ట్ అండ్ బటర్‌ని ఆమె పాకెట్స్‌లో పెట్టుకుంటుంది. తర్వాత యూజ్ అవుతుందని చెప్పి. అదే టైంలో సోలార్ ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుందనమాట. సో ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరూ ఆ ఎక్లిప్స్‌ని చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఆ మొమెంట్‌లో హీరోయిన్ పక్క సీట్‌లో ఉన్న అతను హ్యాండ్ తగిలి అతని గ్లాస్‌లోని జ్యూస్ ఆమె పైన స్పిల్ అయిపోతుందనమాట. సో ఆమె బ్యాగ్‌లో పెట్టుకున్న బుక్ తడుస్తుంది. అది చూసి వెంటనే ఆమె కంగారు పడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్తుందనమాట అది క్లీన్ చేయడానికి. అలా హీరోయిన్ ఫ్లైట్‌లోని వాష్‌రూమ్‌లో ఆ బుక్ ఎక్కడైనా తడిచిందేమో అని అన్ని పేజెస్ చెక్ చేస్తూ టిష్యూతో వైప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆమె లాస్ట్ పేజ్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లాస్ట్ పేజ్‌లో రాసున్న లెటర్స్ ఆమె చదువుతుంది. మై డియర్, నువ్వు నన్ను మిస్ అయినప్పుడు ఇది చదివితే నువ్వు నా దగ్గరకొచ్చేలా జరుగుతుంది అని రాసుంటుందన్నమాట అక్కడ. ఆమె అది చదవగానే ఆ బుక్‌లోని లెటర్స్ అన్నీ బ్రైట్‌గా షైన్ అవుతూ సడన్‌గా ఆమె టైమ్ ట్రావెల్ చేసి ఫ్లైట్ వాష్‌రూమ్‌లో నుండి పాస్ట్‌లోకి వెళ్ళిపోయి పాస్ట్‌లోని కొరియా కంట్రీకి రీచ్ అవుతుందనమాట. అలా ఆమె సడన్‌గా వచ్చి ఒక ఫారెస్ట్‌లో పడుతుంది. ఆమె పడగానే ఒక నెట్‌లో పడుతుందనమాట. సో ఆమె అలా నెట్‌లో ఇరుక్కుపోతుంది. అదే టైంలో ఆ ఫారెస్ట్‌లో హీరో అతని సర్వెంట్స్ అందరితో వచ్చి హంటింగ్ చేస్తూ ఉంటాడనమాట. అలా అతను హంట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి పాస్ట్‌లో జరిగిన ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. పాస్ట్‌లో కొన్ని పాలిటిక్స్ వల్ల వాళ్ళ మదర్‌ని అన్యాయంగా చంపేసి ఉంటారనమాట. సో అది అతను తలుచుకుంటూ కోప్పడుతూ ఉంటాడు. అదే మొమెంట్‌లో ప్యాలెస్‌లో ఒక రిచువల్ జరుగుతూ ఉంటుంది. హీరో వాళ్ళ మదర్ చనిపోయిన రోజు కాబట్టి. సో అందరూ ఆ రిచువల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక సర్వెంట్ హీరో వాళ్ళ హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరకొచ్చి చెప్తుందనమాట. కింగ్ ఇంకా హంటింగ్ నుండి రిటర్న్ రాలేదు అని చెప్తుంది. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మదర్ రిచువల్ అవాయిడ్ చేయడానికి ఇంకా రావట్లేదేమో అనుకుంటూ ఉంటే, ఆమె వెంటనే కామ్‌గా ఉండండి, మీకేం తెలీదని చెప్పి, అతని మదర్‌కి జరిగిన అన్యాయం గురించి తెలుసేమో అందుకే అవాయిడ్ చేయాలనుకుంటున్నాడేమో అనుకుంటుందామె. అటు ప్యాలెస్‌లోని మినిస్టర్స్ కూడా బయట వెయిట్ చేస్తూ, కింగ్ ఇంకా హంటింగ్ నుండి రిటర్న్ రాలేదేంటి, లేట్ అయిపోతుంది, రిచువల్ చేయడానికి టైం అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. అటు హీరో మాత్రం హంటింగ్ చేస్తూ ఫారెస్ట్‌లోనే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఒక సర్వెంట్ హీరో దగ్గరకొచ్చి, రిచువల్ టైం అవుతుంది, మనం రిటర్న్ వెళ్ళాలి, ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి మీరు రిచువల్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఇవాళ అసలే సోలార్ ఎక్లిప్స్.
మీరు ఆ రిచువల్ అవాయిడ్ చేస్తే రూమర్స్ ప్రకారం ఫీమేల్ గోస్ట్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాడనమాట. అది విని హీరో అలాంటి రూమర్స్ అన్నీ నేను నమ్మను అని చెప్తాడు. అటు హీరోయిన్ ఆ నెట్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. నేను ఫ్లైట్ వాష్రూమ్లో కదా ఉన్నాను, అసలు ఈ ప్లేస్కి ఎలా వచ్చాను, ఎక్కడున్నాను నేను అనుకుంటూ ఫోన్ చూస్తే ఫోన్లో సిగ్నల్ ఉండదన్నమాట. అప్పుడే ఆమె వైపు నుండి ఒక యారో వెళ్తుంది. ఒక ఫాక్స్ కూడా అటు పరిగిస్తూ ఉంటుంది. యారోస్ ఫాక్స్ కనిపిస్తున్నాయి, నేను ఏదో ఫారెస్ట్లో ఇరుక్కుపోయినట్టున్నాను అనుకుంటూ ఉంటుంది ఆమె. అదే టైంలో ఇంకొన్ని యారోస్ వస్తూ ఉంటాయన్నమాట ఆమె వైపు. ఒక యారో వచ్చి ఆమె ఉన్న నెట్కి తగిలి ఆమె ఆ నెట్లో ఉండి ఫ్రీ అయిపోతుంది. వెంటనే భయపడి ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కొని ఫాక్స్ అటువైపు వెళ్ళింది. అయినా ఇంకా యారోస్ షూట్ చేస్తూనే ఉన్నారు ఎవరు, నేను అరుస్తున్నాను కదా హెల్ప్ చేయమని అంటే అప్పుడే ఆమెకి ఒక హార్స్ పైన హీరో కనిపిస్తాడనమాట. ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, ఇది ఏదైనా డ్రామా షూటింగ్ ప్లేసా, అయినా యారోస్ షూట్ చేస్తే నేను చనిపోతాను కదా, చెప్తుంటే అర్థం కదా అని అరుస్తూ అతని వైపుకి వస్తుంది. అతను ఆమెను చూసి సర్ప్రైజ్ అయ్యి ఆమె డిఫరెంట్గా డ్రెస్లో ఉండడంతో ఎవరు ఈమె ఎంత డిఫరెంట్గా ఉంది, మేబీ ఇందాక సోల్జర్ చెప్పిన ఫీమేల్ గోస్ట్ ఈమెనా అంటూ మళ్ళీ ఇంకొక యారో తీసుకొని ఆమెను షూట్ చేయడానికి ఎయిమ్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ భయపడి పరిగిస్తూ వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరూ ఒక క్లిఫ్ ఎండింగ్కి వచ్చేస్తారు. హీరోయిన్ అతన్ని ఆపమని చెప్తున్నా హీరో మాత్రం షూట్ చేయడానికే చూస్తూ ఉంటాడనమాట. సో ఆమె బ్యాగ్లో ఉండి స్టన్ గన్ తీసుకొని అతన్ని బెదిరిస్తుంది. ఏంటి నువ్వు, నీకు చెప్తే అర్థం కావట్లేదా, నిజంగానే షూట్ చేస్తావా ఏంటి అని అతన్ని తిడుతూ నేను టెక్వాండోలో మాస్టర్ని అంటూ ఆమెకున్న స్కిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. అయినా కూడా హీరో వినిపించుకోకుండా ఇంకొక యారో తీసుకొని షూట్ చేస్తే ఆమె బ్యాగ్ వెళ్ళి పడిపోతుంది అక్కడ. ఆమె నిజంగానే భయపడిపోతుంది అనమాట. షూట్ చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఇంకొక యారో తీయడానికి చూస్తూ ఉంటే అతని దగ్గర ఉన్న యారోస్ అయిపోయి ఉంటాయి. సో ఆమె నవ్వుతూ యారోస్ అయిపోయా, ఇంకైనా ఆపు షూట్ చేయడం అంటూ బెదిరిస్తుంది అతన్ని. అతను మాత్రం ఏంటి ఈమె ఎంత డిఫరెంట్గా ఉంది, ఇది ఖచ్చితంగా నన్ను అటాక్ చేయడానికి వచ్చిన ఫీమేల్ గోస్టే, ఆమె చేతిలో ఉన్న కత్తె కూడా డిఫరెంట్గా ఉంది అనుకుంటూ హార్స్ దిగి అతను నైఫ్తో అటాక్ చేయడానికి వస్తాడనమాట. ఇంతలో దూరం నుండి ఒక యారో వచ్చి హీరోని అటాక్ చేస్తుంది. ఆ యారో తగలగానే హీరో అంటే ఈ కంట్రీలో నన్ను చంపాలనుకునే వాళ్ళు ఎవరో ఉన్నారు అనుకుంటూ అలా హీరోయిన్ పైన పడతాడు. అలా వాళ్ళిద్దరూ ఆ క్లిఫ్ నుండి కింద పడి వాటర్లో పడిపోతారనమాట. కొద్దిసేపు తర్వాత వాళ్ళిద్దరు ఆ వాటర్లో నుండి బయటకు వస్తారనమాట. యారో అటాక్ అవ్వడంతో హీరో కొంచెం వీక్ అయి ఉంటాడు. అది చూసి హీరోయిన్ అతనికి హెల్ప్ చేయాలని చెప్పి ఆమె దగ్గర ఉన్న స్కార్ఫ్ తీసుకొని అతనికి తగిలిన వూండ్ దగ్గర ఆ స్కార్ఫ్ కట్టి బ్లడ్ రాకుండా స్టాప్ చేసి ఆమె దగ్గర ఉన్న మెడిసిన్ అప్లై చేస్తుందన్నమాట. ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేయడానికి కూడా నా ఫోన్ ఆ బ్యాగ్లో ఉండిపోయింది, మేబీ ఇతని దగ్గర ఫోన్ ఉంటుందేమో అంటూ అతని పాకెట్స్ చెక్ చేస్తూ ఉంటే హీరో వెంటనే అతని దగ్గర ఉన్న ఒక స్మాల్ నైఫ్ బయటికి తీస్తూ దీనికోసమే కదా నువ్వు వెతుకుతుంది, ఎవరు నువ్వు, నన్ను చంపడానికే కదా నువ్వు వచ్చావు అంటూ హీరోయిన్ అటాక్ చేస్తాడనమాట. అప్పుడు ఆమె అతని దగ్గర నుండి నైఫ్ లాగేసుకొని ఆమె స్కిల్స్ చూపిస్తూ నా దగ్గర చాలా మంచి నైఫ్ స్కిల్స్ ఉన్నాయంటూ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు మళ్ళీ ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. హీరో ఆమెను అడుగుతూ ఉంటాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నన్ను చంపడానికే వచ్చావా నువ్వు అని అడుగుతూ ఉంటే ఆమె నేను మిష్లిన్ స్టార్ షెఫ్ని అని చెప్తుంది. అప్పుడు అతను అంటే ఏంటని అడుగుతాడు. షెఫ్ అంటే కుక్ చేసేవాళ్ళు, నేను కుక్ చేస్తాను అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు అతను నేను ఈ కంట్రీ కింగ్ని, నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఒక్క ఆర్డర్ చేస్తే నువ్వేమవుతావో అర్థమవుతుందా అంటూ మాట్లాడుతూ ఉంటే ఆమె ఇదేదో డ్రామా షూటింగ్ ప్లేస్ లాగుంది, నువ్వు యాక్టర్వా, ఆయన కింగ్ అంటూ నీ రోల్లో అంత ఇన్వాల్వ్ అయిపోయావేంటి అంటూ అతన్ని టీస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూనే ఉంటారనమాట. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అతన్ని ఓడించి అతని హ్యాండ్స్ని తీసుకెళ్ళి ఒక పోల్కి కట్టేస్తుంది. అప్పుడు అతను ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నన్ను చంపడానికే కదా ఇలా చేస్తున్నావు అంటే హీరోయిన్ నేను నిన్ను చంపాలనుకుంటే ఎందుకు నిన్ను సేవ్ చేస్తాను, నా స్కార్ఫ్ తీసుకొని నీకు హెల్ప్ చేశాను సేవ్ చేయడానికే, నీ హ్యాండ్స్ రిలీజ్ చేస్తే నువ్వు నన్ను అటాక్ చేస్తున్నావు, అందుకే నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి ఇలా కట్టేశాను, నువ్వు చెప్పినట్టు విని నన్ను అటాక్ చేయకుండా ఉంటేనే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది.
సో అతను ఒప్పుకుంటాడనమాట. అలా అతని హ్యాండ్స్ కట్టేసే అతన్ని లాక్కెళ్తూ ఉంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తారు. దగ్గరలో ఇంకేదన్నా ప్లేస్ దొరుకుతుందేమో స్టే చేయడానికి అని చెప్పి. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకొక హౌస్ కనిపిస్తుందనమాట. హీరోయిన్ వెంటనే ఇక్కడ ఎవరైనా ఉంటారేమో మనకి హెల్ప్ చేయడానికి అంటే, హీరో ఈ ప్లేస్ మొత్తంలో ఎవ్వరు ఉండరు. ఇది నా హంటింగ్ ఏరియా. సో ఈ ప్లేస్ అంతా ఎవరు లేకుండా ఉండాలని నేను ఆర్డర్ చేశాను అంటే, ఆమె నవ్వి, నువ్వేమైనా పాస్ట్‌లోని ఆ స్టెబాన్ కింగ్‌వే. అతను కూడా అతని రాజ్యంలోని హంటింగ్ ఏరియా మొత్తంలో మనుషులు ఉండకూడదని ఆర్డర్ చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని ఖాళీ చేపిచ్చేసాడు. అలాంటి కింగ్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, హీరో, నువ్వు నా గురించేనా మాట్లాడేది? హంటింగ్ ఏరియాలో మనుషులు ఉండకూడదని ఆర్డర్ చేశాను. దానికి నేను స్టబాన్ ఎలా అవుతాను? ఎక్కడ విన్నావు ఇలాంటి రూమర్ అంటాడు అతను. ఆమె నవ్వుతూ, నేను మాట్లాడింది పాస్ట్‌లో జరిగిన ఒక కింగ్ గురించి. నీ గురించి అంటావేంటి అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంటి లోపలికి వెళ్తారు. హీరోయిన్ ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని పిలుస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఎవ్వరు పలకరనమాట. హీరో అక్కడే కూర్చో ఉంటాడు. ఆ బయట ఉన్న క్లోత్స్ చూసి హీరోయిన్, నా డ్రెస్ అంతా చాలా పాడైపోయింది. ఈ క్లోత్స్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకొని వెళ్ళి ఆమె అక్కడున్న కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ తీసుకొని వేసుకుంటుందనమాట. సో ఆమె కూర్చో ఉంటుంది అక్కడ. అప్పుడే వాళ్ళకి ఆ ఇంటి లోపల నుండి సౌండ్ వినిపిస్తుంది. ఏదో సౌండ్ వినిపించింది కదా, నేను వెళ్ళి చెక్ చేస్తానని చెప్పి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి లోపల చీకట్లో ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆమె పేరు గిల్గమ్. ఆమె వెంటనే హీరోయిన్ అటాక్ చేస్తూ, నువ్వు థీఫ్‌వి, బయట ఉన్న నా డ్రెస్ నన్ను అడగకుండానే తీసుకున్నావు అంటూ హీరోయిన్ అటాక్ చేస్తూ ఉంటే హీరోయిన్ చెప్తుంది, నేను థీఫ్ కాదు, నేను చూశాను ఇంట్లో ఎవ్వరు లేరు, నా డ్రెస్ అంతా చాలా పాడైపోయింది, అందుకే తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ అడుగుతుందనమాట, మీ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, డిఫరెంట్గా డ్రెస్ కూడా వేసుకో ఉన్నారు, అసలు ఇది ఏ ఇయర్, మనం ఎక్కడున్నామని అడుగుతూ ఉంటే ఆమె చెప్పినవన్నీ విని హీరోయిన్ షాక్ అవుతుందనమాట. ఆమె టెన్షన్ పడుతుంది, నిజంగానే టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వచ్చిందేమో అని చెప్పి. ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుందామని హీరోయిన్ ఆ అమ్మాయిని ఈ దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఆర్ ఏదైనా స్టోర్ ఉందా అని అడిగితే ఆమె అంటే ఏంటని అడుగుతుందనమాట. సో హీరోయిన్కి కన్ఫామ్గా క్లారిటీ వస్తుంది, ఇది ఖచ్చితంగా పాస్ట్ అని, ఆమె టైం ట్రావెల్ చేసి వచ్చిందని చెప్పి. ఆ తర్వాత హీరోయిన్ ఆమెను అడుగుతుంది, ఈ దగ్గరలోని క్లిఫ్ దగ్గర నా హ్యాండ్ బ్యాగ్ పడిపోయింది, ఆ బ్యాగ్లో ఉన్న బుక్ తీసుకుంటే కానీ నేను రిటర్న్ మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళలేను, నాకు హెల్ప్ చేయవా అని అడుగుతుంది. గిల్గన్ సరే అని చెప్తుంది. బట్ ఇంతలో వాళ్ళిద్దరూ ఆకలితో ఉన్నారని హీరోయిన్కి అర్థమవుతుందనమాట. ఏదైనా ఉందా కుక్ చేయడానికని అడిగితే ఆమె కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హెల్ప్ చేయి, నాకు ఆకలిగా ఉందని అడుగుతుందనమాట. సో హీరోయిన్ ఓకే నేను కుక్ చేస్తానని చెప్తుంది. గిల్గమ్ అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చిస్తుందనమాట. సో హీరోయిన్ వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలా మంచి డిష్ ప్రిపేర్ చేస్తుందనమాట. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది, ఆమె డ్రెస్ కోట్లో ప్లెయిన్లో ఇచ్చిన ఆ పేస్ట్ అండ్ బటర్ ఉన్నాయని చెప్పి. సో అవి కూడా తీసుకొచ్చి యూజ్ చేస్తుంది అనమాట, వాటిని కూడా కుకింగ్లో. అలా డిష్ కంప్లీట్ చేసి తీసుకొస్తుంది. హీరో దగ్గరికి తీసుకొచ్చి అతన్ని కూడా తినమంటే అతను తిన్నని చెప్తాడు. ఫస్ట్ హీరోయిన్ టేస్ట్ చేస్తుంది, చాలా బాగుందని చెప్తుంది. ఆ తర్వాత హీరోని తినమని చెప్తుంది అనమాట. హీరో మళ్ళీ కూడా వద్దని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె స్పూన్ తీసుకొని అతనికి ఫీడ్ చేస్తూ, మై డియర్ ప్రిన్స్ ప్లీజ్ ఆను అంటూ అతనికి తినిపిస్తుందనమాట. ఆ మూమెంట్లో హీరోకి చిన్నప్పుడు వాళ్ళ మదర్ తినిపించిన మూమెంట్ గుర్తొస్తుందనమాట. వెంటనే అతని కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఇంత చిన్న సింపుల్ డిష్తో మా మదర్ని గుర్తు చేసింది, ఎవరు అసలు ఈమె, ఇంత బాగా ఎలా కుక్ చేసింది అనుకుంటూ ఉంటాడు హీరో. అలా వాళ్ళు తినడం కంప్లీట్ అయ్యాక హీరోయిన్ అండ్ గిల్గమ్ ఆ క్లిఫ్ని వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటారనమాట. హీరో అక్కడే టేబుల్ పైన పనుకుంటాడు. సో వాళ్ళిద్దరు వెళ్తున్న దారిలో వాళ్ళకి వాటర్ కనిపిస్తుంది అనమాట. సో హీరోయిన్, నేను హెయిర్ వాష్ చేసుకుంటాను ఇక్కడ అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అటు సోల్జర్స్ కింగ్ని వెతుక్కుంటూ వస్తారనమాట. సో హీరోని చూసి వాళ్ళు అతనికి హెల్ప్ చేస్తారు. హీరో డ్రెస్ చేంజ్ చేసుకొని హార్స్ పైన వెళ్ళిపోతాడనమాట. అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు రిటర్న్ ప్యాలెస్కి. అటు వాటర్ దగ్గర హీరోయిన్ అండ్ గిల్గమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఆమెను అడుగుతుంది, ఎందుకు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నావు,
ఎందుకు నువ్వు నార్మల్ విలేజ్లో లేవని అడిగితే ఆమె చెప్తుంది, ఏంటి ఈ క్వశ్చన్, నీకు తెలీదా ఈ కంట్రీలో కింగ్ ఆర్డర్ ప్రకారం పెళ్ళి కాకుండా ఉన్న అమ్మాయిలు, యంగ్గా ఉన్న అమ్మాయిలందరినీ వాళ్ళు తీసుకొని ప్యాలెస్కి తీసుకువెళ్ళిపోతున్నారు. అది అవాయిడ్ చేయడానికి నేను ఈ ఏరియాలో ఉంటున్నాను అని చెప్తుందనమాట. అదే మూమెంట్లో కింగ్ అండ్ అతని సోల్జర్స్ అటు వెళ్తూ ఉంటారు. ఆ లైట్స్ కనిపించడంతో హీరోయిన్ వెంటనే గట్టిగా అరుస్తుంది, మేము ఇక్కడ ఉన్నాము, మాకు హెల్ప్ చేయండి అని. వెనుక నుండి గిల్గమ్ వద్దు అని చెప్తూనే ఉంటుంది, బట్ హీరోయిన్ మాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుందన్నమాట. అలా ఈ ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.